ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగానే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ మైండ్లో ఏముంటుందంటే సిమెంటు, బిల్డింగ్స్, రోడ్లు, ఎయిర్పోర్ట్లు ఇవే అనుకుంటారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బ్రాడర్ సెన్స్‌లో ఎలా ఉంటుందంటే లార్జ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అవసరమైంది. ఏదైతే దాదాపుగా ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా చేయటానికి ధైర్యం చేయగలిగినవి, ప్రైవేట్ రంగంలో ఉన్నోళ్ళు అంత తొందరగా రావటానికి వీలైనటువంటి ప్రాజెక్ట్స్‌ని రారు అని కాదు. రావటానికి తక్కువ ఉండే అవకాశం ఉన్న కంపెనీలన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో చేర్చి కొన్ని కంపెనీలని కలిపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్‌గా ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నామంటే మీలో కొంతమంది అడగొచ్చు. సిమెంట్ కంపెనీ పట్టుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటారు? అనకపోతేనేమో సిమెంట్‌ని ఎందుకు కలపలేదంటారు. ఆ డిస్కషను, డిబేటు పక్కన పెడదాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్‌లో కలిసి ఉన్నటువంటి కంపెనీల్లో ఏమేమి కంపెనీలు ఇప్పుడు 20,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న వాటిల్లో మనకి అందుబాటు ధరలో ఉన్నాయో చూడటానికి ప్రయత్నిస్తే మొట్టమొదట పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ. ఇందులో కొద్దో గొప్పో మార్జిన్ తగ్గినట్టు కనపడినా కానీ ఇప్పుడు 42% పెరగడానికి ఛాన్స్ ఉంది. అంటే ఎక్కువ తగ్గింది. ప్రైస్ కన్నా కూడా ఎక్కువ ప్రైస్ అంటే మార్కెట్‌లో ప్రాఫిట్ కన్నా ప్రైస్ ఎక్కువ తగ్గిందనమాట. తర్వాత గ్రాసిమ్ ఇండస్ట్రీస్ చూస్తే 39%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ చూస్తే 37%, అల్ట్రాటెక్ సిమెంట్ ఇంతకుముందే నేను మాట్లాడాను. సిమెంట్ కంపెనీ ఇది. కానీ చాలా పెద్దదవ్వటంతో దాదాపుగా 3,50,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంది కాబట్టి దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో ఏర్పాటు చేశారు. అది 35% పెరగటానికి ఉంది. లార్సన్ అండ్ టోబ్రో కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది. అది 34% ఉంది. కంటైనర్ కార్పొరేషన్ 33.83, అలాగే మళ్ళీ అంబుజా సిమెంట్ ఇంకొక సిమెంట్ కంపెనీ ఇది కూడా 32% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. అది అదానీ గ్రూప్ కదా, ఇది వాగ్ గ్రూప్ కదా అనే డిస్కషన్‌లో డిబేట్లు అక్కర్లా. మనకి పెద్ద కంపెనీల్లో పెరగటానికి అవకాశం ఉన్న కంపెనీలు ఏమిటి అని అడిగితే దాదాపుగా ఈ 7 కంపెనీలు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో నుంచి వచ్చినాయి. కాబట్టి ఇవి కూడా లిస్ట్ ఇస్తే ఇందులో కొనుక్కుంటే మీ డబ్బు మాయమైపోవడానికి అవకాశం అస్సలు ఉండదు. పెరగటానికి కూడా అవకాశాలు బెటర్‌గా ఉంటాయి కాబట్టి లార్జ్ క్యాప్ ర్యాలీ వస్తే ఈ కంపెనీలు కూడా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది.